నమస్కారం అండి. దిస్ ఇస్ #you. నా అన్వేష్ ఆఖరికి పొద్దున కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ షేర్ చేశాడు. ఆటగాడు 007 అని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. పొద్దున దాని గురించి ఏదో చెప్తూ ఏమన్నాడంటే, ప్రారంభించడం సులువు, కొనసాగించడం కష్టం అని చెప్పిన జపాన్ నీతిల గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. జపనీస్ కోటో నన్ను చాలా ప్రభావితం చేసింది. అదేంటి, ప్రారంభించడం సులువు అంట, కొనసాగించడం కష్టం అంట. అది జపనీస్ కోటో. నాకు అర్థం అవ్వలేదు. అదేంటి, ఏ పనైనా స్టార్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీ అవుతుంది. కానీ జపాన్లోని రివర్స్గా చెప్పేది ఏంటి, ప్రారంభించడం కష్టం, కొనసాగించడం సులువు. దాన్ని నాకు 7 రోజులు డీకోడ్ చేయాల్సి వచ్చింది. డీకోడ్ అంటే అదే ఆలోచన. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కూర్చుని, అసలు ఇతను ఇండియాకి పట్టురారా, నాలుగు వాయించరా, ఇష్టం వచ్చినట్టు హిందూ దేవతల మీద మాట్లాడిన మాటలకి ఎక్కడ తగు చర్యలు జరగవేంటి? మొన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, పోలీస్ వాళ్ళు బ్లాక్ చేశారన్నారు. తీరా చూస్తే నా ఐడి మిస్ మ్యాచ్ వల్ల ఇన్స్టాగ్రామ్ నాకు తిరిగి వచ్చింది అనుకున్నాం. ఇప్పటికిప్పుడు కొత్తగా అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం నా అన్వేష్ కోసం లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయిన నా అన్వేష్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏ దేశంలో ఉన్న లుకౌట్ నోటీస్ జారీ అవడంతో ఆ మనిషిని అక్కడి నుంచి క్యాప్చర్ చేసి ఇంటర్పోల్లో ఇతన్ని తీసుకొచ్చి ఇండియాలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ ఇండియాలో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పర్టికులర్ టీం అతన్ని పికప్ చేసుకుని ఢిల్లీ నుంచి ఈ క్యాండిడేట్ని హైదరాబాద్లో డంప్ కొట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసు నమోదైంది. కాబట్టి ఈ క్యాండిడేట్ ఎందుకు పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నాడు, ఆఖరికి మొన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయిందన్నప్పుడు కూడా కూర్చుని బత్తాయిలు ఈతాయిలు అని చెప్పి పిచ్చి వాగుడంతా వాగి హిందువుల్ని రెచ్చగొట్టేటట్టుగా రోజుకొక వీడియో పెడుతున్న అన్వేష్కి తాట తీయటం మొదలైంది. భారతదేశంలో మత విద్వేషాలు విపరీతంగా రెచ్చగొడుతున్నారు. దాన్ని ఆపడం ఈ 2026 నా ఎజెండా. ఆ బత్తాయిల వాళ్ళు ఎవరైనా అనవసరం, ఏ మతాలు, అన్ని మతాల్లోని బత్తాయిలు ఉన్నారో వాళ్ళు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ లక్ష్యంగా ముందుకు ట్రావెలింగ్ పక్కన పెట్టాను. ఈ బత్తాల మీద పోరాడుతున్నాను. మీకు చెప్పండి, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు వాక్యం చెప్పాలంటే నేను అన్ని వాక్యాలు చెప్తాను. ఇదంతా కాదు, రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మేమని కరాటే కళ్యాణి మెన్షన్ చేశారు. బట్ ఫర్ నౌ ఇడికి లుకౌట్ నోటీస్ స్టార్ట్ అయింది. వీడు పెద్దగా ఎక్కడ లేడు, ఇండోనేషియానో లేకపోతే మలేషియానో తిరుగుతున్నాడు ఇక్కడ కూర్చుని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ పట్టురావడం నాకు తెలిసి మాక్సిమం 1 డే. గరికిపాటి వారేంటి, చాగంటి వారేంటి, సీతాదేవి ఏంటి, ద్రౌపది ఏంటి, అసలు కూర్చుని ఈడు చెప్పిన పుచ్చకాయకి కబుర్లన్నిటికీ స్వస్తి బలికి ఈడికి తాట తీసి ఆడికి ఉండనివ్వచ్చు. ఆడి యూట్యూబ్ అకౌంట్స్ ఉండనివ్వచ్చు, వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉండనివ్వచ్చు, ఏదన్నా ఉండనివ్వచ్చు. బట్ వీటన్నిటిపైన చేసిన పిచ్చి వ్యాఖ్యలు వీటన్నిటిని కంట్రోల్ చేయకుండా మళ్ళీ బత్తాయిలు అని చెప్పి రెచ్చగొట్టి కాషాయం మీద వీడు జిమ్ముతున్న విషయాన్ని కరిగించడానికి వీడిని ఇండియాకి తీసుకురావడానికి లుకౌట్ నోటీస్ జారీ అయింది. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నాను, సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా, నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నా, విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్, మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా, సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. ఏం చెప్తాం, కల్లో కనబడి రాత్రి చెప్పారు. అన్వేషు, నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది, ప్రళయం ముంచుకొస్తుంది, బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ అనేసి సింహాచలంలో పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా. ఈ లుకౌట్ నోటీస్లో మాక్సిమం నా దృష్టిలో చూసుకుంటే కనుక 1 డే or 2 days మాక్సిమం ఈ వీకెండ్ ఆ ఆటగాడు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు తిరిగి ఇండియాకి రావటం ఖాయం. దాంట్లో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సవ్వరంగా బాబు ఎందుకు ఇలా మాట్లాడాడో తెలుసుకుని దానిపైన లా ప్రొసీడింగ్స్కి వెళ్తే ఇంకా ఏ యాత్రలు చేయడానికి పనికి రాకుండా పోవటం ఖాయం. ప్రపంచ యాత్రికుడు చాప్టర్ క్లోజ్ అవుతుంది అని క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. లుకౌట్ నోటీస్ ఇస్తే మహామావుల్ని పట్టుకుంటారు. ఇతనెంత నీకు నాకు యుద్ధం ఏంటి, బ్రహ్మదేవుడికి విష్ణుకి యుద్ధం ఎక్కడైనా జరుగుతుందా? నువ్వు కావాలంటే శివుడితో యుద్ధం చేసుకో. ఎవరు అంటే చాగంటి కోటేశ్వరరావుతో యుద్ధం చేయ, బ్రహ్మదేవుడితో ఎక్కడైనా యుద్ధం చేస్తావా? నువ్వు బుద్ధి ఉందా? ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నీ దగ్గరే అస్త్రం ఉంది, నారాయణాస్త్రం ఉంది, నా దగ్గరే ఉంది, బ్రహ్మశరాస్త్రం బ్రహ్మాస్త్రం వదలమంటావా? నువ్వేనా సరే క్షమించిన ఆయన సన్న కోరుతూ వదిలేస్తావు, నేను వదులుతానా? ఒక్కసారి ప్రయోగించానంటే అది ఏ దేశం మీదకి వయ్యాలా తప్ప అదైతే వెనక తీసుకోవడం అవ్వదు.
ఇంకా పాశుపత అస్త్రం మా గురువు గారు రంగంలోకి దిగారంటే ఆయన వచ్చారంటే ఇంకా నువ్వు నేను ఇద్దరం ఉండవు. గుర్తుపెట్టుకో, గురువు గారు రానంత వరకే రంగంలోకి. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా నువ్వు ఇప్పుడు పోతావో? అంటే నాకు తలరాతలు రాదు, జాతకం. ఈ రాష్ట్రం ఎక్కడైనా చెప్తే బాబు జాతకం చూడండి అమ్మా, జాతకం చూడండి అమ్మా అని చెప్తారని చెప్పి ఎన్నాళ్ళు బూతులతో కవర్ చేసుకుంటూ వచ్చిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా జన్మరాశి. ఇంకా నేను ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ని, మీకు ట్యాక్స్ కడుతున్నాను, నన్ను భరించండి పోండి అని చెప్పి రెచ్చిపోతున్నాడు చూడండి. మొన్న అన్నాడు కదా, కాలు చెయ్యి 2 చేతులు 2 కాళ్ళు పోయినా నేను ఈదుకుంటూ వెళ్తాను, నోటితో వాక్కుంటూ బతుకుతానని. ఈ చరిత్ర అంతా ఇంత దీంతో బతుకుతాడో చూడాలి. భారతదేశానికి ట్యాక్స్ కట్టాలి, పెట్టువాడికి తిట్టి హక్కు ఉంటుంది. మీకు అర్థమైందని నేను ఎందుకు ట్యాక్స్ కడుతున్నాను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ట్యాక్స్ కట్టకపోయినా కూడా కడతాను ప్రతిసారి. జిఎస్టీ ఎక్కడ తింటే అక్కడ ఎందుకు కట్టాలి, నేను ఇండియా వస్తే అన్నాను. అయినా కూడా ఎందుకు కడతానంటే ప్రశ్నించే హక్కు కోసం. రేపు పొద్దున్న న్యాయ వ్యవస్థ ధర్మదేవత నా దగ్గర ఏం చెప్పారంటే, అన్వేషు న్యాయం భారతదేశంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేట్ అయినా న్యాయం గెలుస్తుంది, సో దాన్ని నువ్వు కాపాడాలి, భయపడకూడదు అంటే. నేను ఎందుకు భయపడతాను? తాలిబాన్లో స్త్రీ స్వేచ్ఛ కోసం, తాలిబాన్ మూర్ఖులు వాళ్ళతోనే పోరాడాను స్త్రీ స్వేచ్ఛ కోసం. తాలిబాన్లతో పోరాడాను, భారతదేశంలో పోరాడినా. సో లుక్అవుట్ నోటీస్ అయితే నాన్ వెజ్ పైన ఇష్యూ అయింది. రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ నౌ మ్యాక్సిమం డే ఆర్ 2 నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఇండియాని ఖచ్చితంగా ఈసారి చూడబోతున్నాడు. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.